స్వాగతం. ఈరోజు మనం నిర్గమకాండము 23వ అధ్యాయంలోని కొన్ని భాగాలను ఆ, కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఒక కొత్త సమాజం కడుతున్నప్పుడు వాళ్ళ నియమాలు ఎలా ఉంటాయి అంటే పునాది నియమాలు. అవును. ఈ అధ్యాయం కొన్ని ఆసక్తికరమైన సమాధానాలిస్తుందనిపిస్తోంది. న్యాయం నుండి కరుణ వరకు, ఇంకా ఆరాధన, మనుగడ, ఇలా చాలా విషయాలున్నాయి. కరెక్ట్. ఇందులో ప్రాచీన కాలం నాటి న్యాయ నియమాలు, సమాజ బాధ్యతలు, విశ్రాంతి అవసరం, పండుగల ప్రాముఖ్యత, చివరికి దైవీక మార్గదర్శనం కూడా ఉంది. అయితే ఇవి కేవలం పాతకాలపు ఆజ్ఞలు కాదు కదా. ఒక నిర్దిష్ట చారిత్రక సందర్భంలో న్యాయం, సమాజ శ్రేయస్సు, కరుణ, విశ్వాసం గురించి ఇవి చాలా లోతైన విషయాలు చెప్తున్నాయి. నిజమే. వీటి వెనుక ఉన్న అసలు సూత్రాలేమిటి, ఆనాటి సమాజం ఎలా ఉండాలని వాళ్లు ప్రయత్నించారు, అది అర్థం చేసుకోవడమే మన లక్ష్యమన్నమాట. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే చట్టం, సమాజం, వ్యవసాయం, మతం ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. అవును. ఇది ఆనాటి జీవితాన్ని ఎలా చెప్పాలి, ఒక సమగ్ర దృష్టితో చూపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నియమాలు కేవలం ఆదేశాలు కావు, అవి ఒక విలువలతో కూడిన సమాజాన్ని కట్టడానికి వేస్తున్న పునాదిరాళ్లు అన్నమాట. వ్యక్తిగత నైతికత దగ్గర్నుంచి సామాజిక నిర్మాణం వరకు వెళ్తాయి. అవును, నిజమే. ప్రారంభంలోనే చూడండి, న్యాయంపై ఎంత గట్టిపట్టుందో. మొదటి వచనంలోనే ఉంది, లేని వార్తలను పుట్టించరాదు. ఇది మామూలు గాసిప్ గురించేనా, లేక న్యాయ వ్యవస్థకు ఏదైనా పెద్ద హెచ్చరిక? ఇది ఖచ్చితంగా గాసిప్ స్థాయిని మించిన విషయం. ఇది న్యాయ వ్యవస్థ యొక్క పునాది, అంటే నిజాన్ని కాపాడటం గురించి. తప్పుడు సమాచారం లేదా కక్ష సాధింపు చర్యలతో న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టించకూడదని ఇది చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. దుష్టునితో కెలవకూడదు అని కూడా ఉంది కదా, అన్యాయపు సాక్ష్యం చెప్పడానికి. అవును, అంటే తప్పుడు సాక్ష్యానికి సహకరించడం కూడా నేరమే అని సూచిస్తుందన్నమాట. ఇక రెండవ వచనం చూడండి, చెడు చేయడానికి గుంపును వెంబడించరాదు, ఇంకా న్యాయాన్ని త్రిప్పివేయడానికి గుంపుతో చేరి సాక్ష్యం చెప్పకూడదు అనిది. గుంపు మనస్తత్వానికి ఎంత బలమైన హెచ్చరిక, అంటే మాబ్ మెంటాలిటీకి వ్యతిరేకంగా. నిజమే, చాలా బలమైన హెచ్చరిక. ఇది వ్యక్తిగత బాధ్యతను నొక్కి చెబుతుంది. గుంపులో గోవిందా అనడం కుదరదు, ప్రతి ఒక్కరూ వాళ్ల పనులకు వాళ్ల సాక్ష్యానికి జవాబుదారీ అని స్పష్టం చేస్తుంది. అంటే న్యాయమనేది మెజారిటీ ఒపీనియన్ మీద ఆధారపడకూడదు, ఫ్యాక్ట్స్ మీద ఆధారపడాలి అని. సరిగా చెప్పారు. ఇది ఆ కాలానికే చాలా ఆధునికమైన ఆలోచన కదా. అవును. అలాగే 3వ వచనంలో వ్యాజ్యం పేదవాడిదైనా వాని ఎదల పక్షపాతం చూపకూడదు అని ఉంది. కాని 6వ వచనంలో నీ బీదవాడు దావ్యావాడినప్పుడు వాని వ్యాజ్యంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు అని కూడా ఉంది. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా చూడాలి, కొంచెం కన్ఫ్యూజింగ్గా లేదు? ఇది చాలా ముఖ్యమైన తేడా, కొంచెం జాగ్రత్తగా చూడాలి. పేదవాడని జాలిపడి అతనికి ఫేవర్గా అన్యాయంగా తీర్పు ఇవ్వకూడదు, అది 3వ వచనం. ఓకే. అదే సమయంలో అతను పేదవాడు కదా అని అతని కేసును తేలిగ్గా తీసుకోకుండా అతనికి రావలసిన న్యాయాన్ని ఇవ్వకుండా ఉండకూడదు, ఇది 6వ వచనం. అర్థమైంది. అంటే న్యాయం ముందు అందరూ సమానమే, పేద ధనిక తేడా లేదు, కేవలం వాస్తవాల ఆధారంగా నిష్పక్షపాతంగా ఉండాలి. అంతే, న్యాయదేవత కళ్లకు గంతలు కట్టుకున్నట్టన్నమాట. కరెక్ట్. ఇక 7వ వచనం, అబద్ధమైన సంగతికి దూరముగా నుండుము, నిరపరాధిని నీతిమంతుణ్ణి చంపకూడదు. ఇది చాలా సూటిగా స్పష్టంగా ఉంది. అవును, ఇది న్యాయ వ్యవస్థ సమగ్రతకు మూలస్తంభం లాంటిది. అయితే 8వ వచనంలో లంచం గురించి చెప్పిన మాటలు చూడండి, అవి చాలా పవర్ఫుల్. అవును, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగలవారికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపర్థము చేయించును. లంచం ఎలా పనిచేస్తుందో, న్యాయాన్ని ఎలా పక్కదారి పట్టిస్తుందో ఎంత క్లియర్గా చెప్పారో. నిజంగా, ఇది కేవలం వ్యక్తిగత అవినీతి సమస్య కాదు, ఇది మొత్తం సిస్టంనే కుళ్ళిపోయేలా చేసే ప్రమాదమని హెచ్చరిస్తోంది. నిజమే. ఇక 9వ వచనం, పరదేశి గురించి, పరదేశిని బాధింపకూడదు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులయుంటిరి గనుక పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. ఇది నాకు చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. వాళ్ల గతాన్ని గుర్తుచేస్తూ ఇతరుల పట్ల కరుణ చూపమని చెప్పడం. ఇది
ఈ నియమాలన్నిట్లో చాలా కీలకమైనది అని నేను అనుకుంటున్నాను. పరదేశి అంటే కేవలం విదేశీయుడు అనే కాదు. సమాజంలో కొత్తగా వచ్చినవారు, బలహీనంగా ఉన్నవారు, అంచులలో ఉన్నవారు వీళ్ళందరూ కావచ్చు. అవును. వాళ్ల సొంత అనుభవాన్ని, ఐగుప్తులో బానిసత్వం, ఒక నైతిక బాధ్యతకు బేసిస్గా మార్చడం ఇక్కడ విశేషం. ఇదొక రకంగా సానుభూతిని అంటే ఎంపతిని చట్టబద్ధం చేయటం వంటిది. పెద్ద చిత్రంలో చూస్తే ఈ న్యాయ నియమాలు కేవలం నేరాలను శిక్షించడం గురించే కావు కదా. అస్సల్కాదు. ఇవి బలహీనులను రక్షించడానికి, అధికార దుర్వినియోగాన్ని ఆపడానికి, ఒక నైతిక సమాజ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాయి. సరే, న్యాయం తర్వాత కరుణ, సామాజిక బాధ్యత వైపు వద్దాం. ఇక్కడ కొన్ని నియమాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. ముఖ్యంగా శత్రువుకు కూడా సహాయం చెయ్యాలనేవి. 4వ వచనంలో శత్రువు తప్పిపోయిన ఎద్దుగాని, గాడిదగాని కనిపిస్తే దాన్ని చూసి చూడనట్టు పోకూడదట, పట్టుకొని తిరిగి యజమానికి అప్పగించాలట. ఇది ఊహించగలమా? ఇది ఆ కాలపు ప్రమాణాల ప్రకారం చూస్తే చాలా ఉన్నతమైన నైతికత. వ్యక్తిగత గొడవలు, పగలు, ప్రతీకారాలు కామన్గా ఉండే సొసైటీలో ఇది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచన. ఇది కేవలం ప్రాపర్టీని గౌరవించడం గురించే కాదు, దానికంటే ఎక్కువే ఉందిందులో. అవును. 5వ వచనం ఇంకా లోతుగా వెళుతుంది. నీ పగవాని గాడిద దాని బరువు మోయలేక క్రింద పడియుండుట నీవు చూచిన ఎడల దాన్ని వానికి విడిచిపెట్టక తప్పక వానితో కూడా దానిని విడిపింపవలెను. అంటే శత్రువు కష్టంలో ఉంటే మనం సైడ్ అయిపోకూడదు, ముందుకెళ్ళి హెల్ప్ చెయ్యాలి. ఒక్క నిమిషం, అంటే శత్రువు పట్ల కూడా ఇలాంటి బాధ్యత ఉందా? అవును, అదే ఇక్కడ పాయింట్. నైతిక బాధ్యత అనేది మన పర్సనల్ ఇష్టాయిష్టాలకు, మన రిలేషన్షిప్స్కి అతీతమైనదని ఈ నియమాలు నొక్కి చెబుతున్నాయి. ఓ, ద్వేషం కంటే మానవత్వం, సమాజ శ్రేయస్సు ముఖ్యం అని ఇవి సూచిస్తున్నాయన్నమాట. ఇది కేవలం గాడిదను లేపడం గురించి కాదు, గొప్ప మంచి కోసం వ్యక్తిగత పగను, ద్వేషాన్ని పక్కన పెట్టడం గురించి. ఇది ఆ సమాజం నిర్మించాలనుకున్న నైతిక పునాది ఎంత స్ట్రాంగ్గా ఉండాలని ఆశించీదో చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది. సరే, ఇక విశ్రాంతి దినం, వ్యవసాయ చక్రాల గురించి చూద్దాం. ఇక్కడొక నిర్దిష్టమైన జీవిత లయ కనిపిస్తోంది. 10, 11 వచనాలు 6 సంవత్సరాలు భూమిని సాగుచేసి 7వ సంవత్సరంలో దాన్ని పూర్తిగా బీడుగా వదిలివేయాలి. ఇది ఆనాటి పరిస్థితుల్లో చాలా కొత్త ఆలోచన కదా. భూమిని ఖాళీగా ఉంచడమంటే నష్టమే కదా మరి. పైకి నష్టంలా కనిపించవచ్చు, కానీ దీని వెనుక లోతైన కారణాలున్నాయి. ఇది కేవలం అగ్రికల్చర్ టిప్ కాదు, ఇది భూమిని గౌరవించడం, దానికి కూడా రెస్ట్ అవసరమని గుర్తించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆనాటి సస్టైనబిలిటీ ఆలోచన అన్నమాట. భూసారం క్షీణించకుండా కాపాడటం కోసం. అవును. అంతేకాదు, దాని ఉద్దేశం కూడా చెప్పారు చూడండి. అవును. నీ ప్రజలలో బీదలు తినుటకు దానిని సాగుచేయక బీడుగా విడువవలెను. వారు విడిచిన దానిని అడవి మృగములు తినవచ్చును. అంటే ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు సోషల్ జస్టిస్ని కూడా కలిపి చూస్తోంది. పేదల ఫుడ్ సెక్యూరిటీకి, చివరికి వైల్డ్ లైఫ్కి కూడా చోటు కల్పిస్తోంది. అద్భుతం కదా. సరిగ్గా చెప్పారు. ఇది దైవిక ఏర్పాటుపై ఆధారపడటాన్ని కూడా సూచిస్తుంది. 6 సంవత్సరాల పంట 7వ సంవత్సరానికి కూడా సరిపోతుందనే నమ్మకం. ఇక ఇదే సూత్రం వారపు విశ్రాంతి దినానికి, అంటే సబ్బాతుకు కూడా వర్తిస్తుంది. వచనం 12. అవును. 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించడం. ఇక్కడ విశేషమేమిటంటే ఆ విశ్రాంతి కేవలం యజమానికి మాత్రమే కాదు. అదే, నీ ఎద్దును, నీ గాడిదయు విశ్రమించుటకును, నీ దాసికుమారుడును పరదేశియు సేదదీరుటకును అని ఎంత స్పష్టంగా ఉందో. అందరికీ, అంటే పనిచేసే జంతువులకు కూడా విశ్రాంతి హక్కు అని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఖచ్చితంగా. ఇది శ్రమకు విలువనిస్తూనే విశ్రాంతి యొక్క అవసరాన్ని, ఆ విశ్రాంతిలో సమానత్వాన్ని నొక్కి చెబుతోంది. ఇది కేవలం ఫిజికల్ రెస్ట్ కాదు, ఇది సోషల్ ఈక్వాలిటీకి, కరుణకు ఒక సింబల్. బానిస, పరదేశి, జంతువు అందర్నీ ఈ విశ్రాంతి వలయంలోకి తీసుకురావడం ద్వారా వాళ్ల విలువను గుర్తిస్తోంది. ఇలాంటి లయబద్ధమైన, అందరికీ వర్తించే విశ్రాంతిని పెట్టడం ఆ సమాజపు విలువల గురించి ఏం చెబుతుందంటారు? బహుశా కేవలం ప్రొడక్టివిటీ, లాభం కంటే మానవ గౌరవం, జీవుల పట్ల కరుణ ముఖ్యమని భావించారేమో. అవును. ఇది ఇప్పటి మన వర్క్ కల్చర్కి కూడా ఒక సవాల్లాంటిదే. సరే, ఇక మతపరమైన ఆచారాలు, హెచ్చరికల వైపు వద్దాం. 13వ వచనంలో నేను మీతో చెప్పినది యావత్తూ జాగ్రత్తగా గైకొనవలను, అన్యదేవతల పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట వినబడకూడదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పబడింది. అవును.
ఏకేశ్వరోపాసనపై అస్సలు రాజీ లేదని చాలా స్పష్టంగా చెబుతోంది. వారి ప్రత్యేకమైన దైవ సంబంధం వారి ఐడెంటిటీకి కేంద్రమనమాట. ఈ అధ్యాయం మొత్తం ఈ విషయం కనిపిస్తూనే ఉంటుంది. అన్య దేవతల ఆరాధనను, వాళ్ల ఆచారాలను పూర్తిగా తిరస్కరించాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. చాలా బలంగా. సంవత్సరానికి 3 సార్లు పండుగలు చెయ్యాలని 14 నుండి 17 వచనాల్లో ఉంది. పులియని రొట్టెల పండుగ, కోత పండుగ, ఫల సంగ్రహ పండుగ. ఇవి కేవలం మతపరమైన ఆచారాలేనా, లేక వాటికి వేరే ప్రాముఖ్యత ఉందా? ఇవి కేవలం రిచువల్స్ గావు. ఇవి వారి జీవితంతో, వారి చరిత్రతో, భూమితో వారికున్న సంబంధాన్ని చూపిస్తాయి. పులియని రొట్టెల పండుగ వారి విడుదల చరిత్రను గుర్తుచేస్తుంది. ఐగుప్తు నుండి. అవును. కోత పండుగ, ఫల సంగ్రహ పండుగ వారి వ్యవసాయ జీవితంతో, దేవుడిచ్చిన పంటలతో ముడిపడి ఉన్నాయి. ఈ పండుగల ద్వారా వారి గతం, వర్తమానం, దేవుడితో వారి సంబంధం అన్నీ కలిసి ఒక అనుభవంగా మారతాయి. ఇవి వారి సోషల్, రిలీజియస్ ఐడెంటిటీని బలపరిచే సాధనాలన్నమాట. కొన్ని స్పెసిఫిక్ ఆచార నియమాలు కూడా ఉన్నాయి. బలుల రక్తాన్ని పులిసిన పిండితో అర్పించకూడదు, పండుగ నాడు అర్పించిన కొవ్వు ఉదయం వరకు ఉంచకూడదు. ఓ 18. భూమి మొదటి పంటలో మొదటి వాటిని దేవుని మందిరానికి తేవాలి. ఓ 19. చివరిగా ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఓ 19. దీని వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఈ చివరి నియమంపై చాలా చర్చలు జరిగాయి. నిజమే, దీనికి చాలా వ్యాఖ్యానాలున్నాయి. 1. ఇది ఆ కాలంలోని ఏదో ఒక అన్యమత ఆచారాన్ని, బహుశా సంతానోత్పత్తికి సంబంధించిన దాన్ని రిజెక్ట్ చేయడం కావచ్చు. ఓ అలాగా. ఇంకొక వ్యాఖ్యానం ఏంటంటే, ఇది జీవం యొక్క పవిత్రతను, సృష్టిక్రమంలోని సహజ సంబంధాలను గౌరవించడం గురించి. తల్లికి పిల్లకు మధ్య ఉన్న బంధాన్ని గౌరవించాలని, తద్వారా కరుణను నొక్కి చెప్పడం కావచ్చు. అంటే జీవాన్నిచ్చే పాలతోనే అదే జాతి పిల్లను చంపడం అసహజమని భావించారా? అవును, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన నియమాలు, పులియని పిండి, కొవ్వు నిల్వ, మొదటి ఫలాలు ఇవన్నీ ఆరాధనలో స్వచ్ఛత, ఒక ఆర్డర్, దేవునికి బెస్ట్ ఇవ్వాలనే సూత్రాలను చూపిస్తాయి. ఆహారం, పానీయం, ఆరోగ్యం లాంటి బేసిక్ అవసరాలకు కూడా దేవుడిపైనే ఆధారపడాలని 25వ వచనంలో చెప్పడం కూడా గమనించాను. అవును, మీరు మీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఇది వాళ్ల ఫిజికల్ నీడ్స్కి, వాళ్ల స్పిరిచువల్ ఫెయిత్కి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ని చూపిస్తుంది. వాళ్ల సంక్షేమమంతా దేవునితో వాళ్లకున్న నమ్మకమైన రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉందని ఇది స్పష్టం చేస్తోంది. చివరిగా దైవిక మార్గదర్శనం మరియు వాగ్దాన దేశంలో విజయానికి సంబంధించిన ప్రామిసెస్ దగ్గరకు వద్దాం. 20వ వచనంలో దేవుడు ఒక దూతను ముందు పంపుతున్నానని, మార్గంలో కాపాడి సిద్ధపరిచిన చోటుకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దూత ఎవరు? జస్ట్ ఒక గైడా, లేక అంతకంటే ఎక్కువ అధికారమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ దూత మాట జాగ్రత్తగా విని ఆయనకు విధేయత చూపాలని, ఆయన కోపం రేపవద్దని హెచ్చరిక కూడా ఉంది. వర్స్ 21. ఎందుకంటే నా నామము ఆయనకున్నది అని చెప్పారు. అవును. ఇది కేవలం ఒక సాధారణ గైడ్ కాదని, దైవిక అధికారాన్ని, స్వయంగా దేవుని ప్రెజెన్స్ని సూచిస్తుందని చాలామంది కామెంటేటర్స్ అంటారు. ఈ దూతకు ఒబీడియన్స్ చూపకపోవడం దేవుడికి డిసొబీడియన్స్ చూపడంతో సమానమన్నమాట. ఈ విధేయతకు బదులుగా గొప్ప వాగ్దానాలున్నాయి కదా. దేవుడు వాళ్ల శత్రువులకు శత్రువుగా ఉంటానని వర్స్ 22, అమోరీయులు, హిత్తీయులు లాంటి లోకల్ ప్రజలను జయిస్తారని వర్స్ 23 ప్రామిస్ చేస్తున్నారు. అంటే విజయం గ్యారంటీ అన్నట్టేనా? వాగ్దానం ఉంది, కానీ అది కండిషనల్. ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల వర్స్ 22 అనే కండిషన్ చాలా క్లియర్గా ఉంది. ఒబీడియన్స్ అనేది దైవిక సహాయానికి, విజయానికి కీలకం. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ విజయం ఇమ్మీడియట్గా అద్భుతంగా జరిగిపోదని కూడా చెప్పారు. అవును, అది నేను కూడా గమనించాను. 29-30 వచనాలలో దేశము పాడై నీమీదికి అడవి మృగములు విస్తరింపకుండునట్లు 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొను వరకు క్రమక్రమముగా నీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టదను. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది కదా? అవును, చాలా ప్రాక్టికల్. దైవిక వాగ్దానం ఇంత నెమ్మదిగా, ప్రాక్టికల్గా నెరవేరడం వెనుక ఇంకా ఏమైనా అర్థముందా? ఇది దేవుని వివేకాన్ని, ప్రజల రెడీనెస్ని కూడా కన్సిడర్ చేస్తున్నట్లు చూపిస్తోంది. తక్షణ విజయం వల్ల వచ్చే ఊహించని పరిణామాలు, అంటే దేశం పాడుబడటం, వైల్డ్ యానిమల్స్ పెరగడం,
వాటినాపడం ఒక కారణం. సరే. రెండవది, ప్రజలు మెల్లగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని నివసించటానికి, పాలించటానికి సిద్ధపడటానికి ఇది టైమిస్తోంది. అంటే అద్భుత శక్తితో పాటు ప్రాక్టికల్ థింకింగ్, పేషెన్స్ కూడా దైవ ప్రణాళికలో భాగమేనని ఇది సూచిస్తోందన్నమాట. దీంతో పాటు సంతాన సాఫల్యం, దీర్ఘాయువు వర్స్ట్ 26, శత్రువులకు భయం కలగటం వర్స్ 27, పెద్ద కందిరీగలను పంపి శత్రువులను తరిమేయటం వర్స్ 28, నిర్దిష్ట సరిహద్దుల వాగ్దానం వర్స్ 31, ఇలా చాలా ఆశీర్వాదాలున్నాయి. కాని ఇన్ని ప్రామిసెస్ తర్వాత కూడా చివర్లో ఒక బలమైన హెచ్చరిక ఉంది మళ్ళీ. అవును, అదే 32, 33 వచనాలు. ఆ దేశ నివాసులతో గాని వారి దేవతలతో గాని ఎలాంటి ఒప్పందం చేసుకోకూడదు. వాళ్లతో కలిసి బతకడానికి ఒప్పుకుంటే వాళ్లు వీరిని పాపంలోకి లాగుతారని, అది వాళ్లకి ఉరి అవుతుందని చాలా గట్టి హెచ్చరిక. ఊరి. అవును, ఉరి అనే పదం వాడారు. ఇది వారి ప్రత్యేకమైన ఐడెంటిటీని, విశ్వాస స్వచ్ఛతను కాపాడుకోవడానికి చాలా చాలా కీలకమైనదిగా భావించారు. వాగ్దానాలు ఎంత గొప్పవైనా అవిధేయత, కాంప్రమైజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలను ఇది బాగా నొక్కి చెబుతుంది. అద్భుతం. ఈరోజు మనం నిర్గమకాండం 23లోని ఎన్నో కోణాలను చూశాం. ఒక సమాజాన్ని కట్టడంలో న్యాయం ఎంత కీరోల్ ప్లే చేస్తోందో, కరుణ అది శత్రువుల పట్ల కూడా ఎంత అవసరమో, విశ్రాంతి మనుషులకు, జంతువులకు, చివరికి భూమికి కూడా ఎందుకు ముఖ్యమో, ఆరాధనాబాళ్ల లైఫ్లో, హిస్టరీలో ఎలా భాగమైందో, దైవిక గైడెన్స్, ప్రామిసెస్ మనిషి బాధ్యతతో ఎలా ముడిపడి ఉన్నాయో ఇవన్నీ గమనించాం. కొన్ని విషయాలు నా మనసులో బలంగా ఉండిపోయాయి. శత్రుగాడిదకు సహాయం చేయడం, ఆ 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి, దేవుని దూత మార్గదర్శకత్వం ఇలాంటివి. నిజమే. ఈ అధ్యాయాన్ని పరిశీలిస్తే చట్టం, నీతి, వ్యవసాయం, సోషల్ లైఫ్, దైవారాధన ఇవన్నీ వేరువేరు కంపార్ట్మెంట్స్ కాదు. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ఒక హోలిస్టిక్ వరల్డ్ వ్యూని ఇది చూపిస్తుందని మనకర్థమవుతోంది. ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు, ఒక విలువలతో కూడిన మీనింగ్ఫుల్ లైఫ్ని, సమాజాన్ని నిర్మించాలనే ప్రయత్నం యొక్క రిఫ్లెక్షన్ అన్నమాట. ఇందులో ఆనాటి ప్రజల ఆశలు, భయాలు, బాధ్యతలు, వాగ్దానాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. సరే, వినేవారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ ప్రాచీన న్యాయసూత్రాలు అంటే నిష్పక్షపాతం, బలహీనుల పట్ల కేర్, శత్రువు పట్ల కూడా కరుణ, విశ్రాంతికి ఇంపార్టెన్స్, ఇవి నేటి మన ఆధునిక కాంప్లెక్స్ సమాజాలకు ఏమైనా చెప్పగలవా? ముఖ్యంగా పరదేశీ పట్ల, అంటే మన చుట్టూ ఉన్న అపరిచితులు, అంచులలో ఉన్నవారి పట్ల సానుభూతి చూపించాలనే ఈ ఆదేశం నేటి ప్రపంచంలో మరింత సమగ్రమైన, ఇంక్లూజివ్ సమాజాలను నిర్మించడంలో మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.